ప్రైజ్ లార్డ్. మరి దేవుడు చూడండి, ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి మనల్ని తప్పించి తన పరలోక రాజ్యం చేరినట్లు మనల్ని రక్షించును గాక. ఆమేన్. ఈ దీవెన బాగుంది. చక్కగా మనం యొక్క ప్రతి దుష్కార్యం నుంచి ఆయన తప్పించి మన పరలోక రాజ్యాన్ని సాగే విధంగా మన ప్రయాణంలో మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. మరి అటువంటి దేవుడికి మొరపెడదామా? ఈ యొక్క ఎలాగైతే ఈ లోకంలో ఒక అంశ నీటిని తీసుకొని చూడండి, పాలు నీళ్లు కలిపి ఉంటాయి కదా, పాలల్లో ఎంతో కొంత నీళ్లు కలుస్తాయి. ఆ వాటర్లో ఆ యొక్క పాలు నీళ్లు కలిపిన బౌలు ఆ అంశ దగ్గర పెడితే ఓన్లీ మిల్క్నే తీసుకుని ఆ యొక్క వాటర్ని వేరు చేస్తుందట. అంశకు అటువంటి గుణం ఉంది, పావురానికి కూడా అటువంటి గుణం ఉంది. కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్న మాలిన్యాన్ని మనకు అంటక ప్రతి దుష్కార్యం నుండి ఆయన మనల్ని తప్పించి పరలోక రాజ్యం చేరినట్లు మనం రక్షించే దేవుడై ఉన్నారు. కాబట్టి మనం హంసలాగా పావురంలాగా ఈ లోకంలో మనం గడిపినట్లయితే మనకు పరలోక రాజ్యం తప్పక ప్రాప్తిస్తుంది. ఆమెన్. హల్లెలూయా.